నా పేరు మల్లేష్ రెడ్డి. ఓకే, ఐఎమ్ ద ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ ఎండబ్ల్యూ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్. సో మనది ఏంటంటే మనం ఇందులో ఎండబ్ల్యూ ఇన్నోవేషన్స్ లో ఒక ప్రోడక్ట్ తయారు చేసినాం. ఆ ప్రోడక్ట్ ఏంటంటే కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్. ఈ కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ ఏంటంటే సింపుల్ గా మనం అగ్రికల్చర్ ఫీల్డ్ మోటార్స్ ఉంటాయి కదా, అగ్రికల్చర్ ఫీల్డ్ మోటార్స్ కానివ్వచ్చు, ఇండస్ట్రీలో వాడే మోటార్స్ కానివ్వచ్చు. సో వాటిని మన మొబైల్తో ఆపరేట్ చేస్తాం. సో సింపుల్ ఉండొచ్చు అప్లికేషన్, బట్ దీన్ని చేయడానికి రీజన్స్ ఏంటి, దీనిలో ఎంత వర్క్ ఉంది అని నేను ఇప్పుడు చెప్తాను క్లియర్గా. మన పొలాలలో మోటార్స్ ఉంటాయి కదా, సింపుల్ పొలాలలో మోటార్స్ని ఆల్మోస్ట్ మన విలేజ్ ఒక దగ్గర ఉంటే, ఓకే, విలేజ్ ఒక దగ్గర ఉంటే మన మోటార్లు 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. నేను జస్ట్ మోటార్ ఆన్ ఆఫ్ చేయడానికి అంత దూరం బండి వేసుకుని పోవాలి. ఇప్పుడు నేను అబ్బాయి కాబట్టి నాకు దగ్గర బండి ఉంది కాబట్టి నేను పోతాను, కానీ బండి ఏముంది దట్టు. ఇప్పుడు మన దగ్గర మన తెలంగాణ ఆంధ్రాలో ఇంట్లో పిల్లలు ఆల్మోస్ట్ 20 years వస్తే వాళ్ళు ఏం చేస్తారు, దుబాయ్ వాటికి పోతున్నారు. ఇంటి దగ్గర ఆడవాళ్ళే అంత దూరం పోయి మోటార్ ఆన్ చేయాల్సి వస్తారు. చాలా కష్టం కదా. సో దాన్ని అదో ప్రాబ్లం. పుట్టి మోటార్ ఆన్ చేయడానికి అన్ని కిలోమీటర్లు పోతే పెట్రోల్ చార్జ్, తర్వాత నడుచుకుంటూ పోవడము, మళ్ళీ వేరే పని ఏదో చేసుకోలేదు. ఇప్పుడు అండ్ అదొకటి అనుకుంటే మన ఫ్రీక్వెంట్గా మన దగ్గర కరెంట్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి. కరెంట్ ఫ్లక్చుయేషన్స్ రావడం వల్ల మోటార్ కాలిపోయే అవకాశం ఉంది. ఇంకొకటి, సరే నేను నడుచుకుంటూ పోగలుగుతాను, నాకు సామర్థ్యం ఉంది. నేను పొద్దున ఒకసారి చూసుకుంటా, పొద్దున చూసుకొని పొలం నీళ్ళు పెట్టుకొని మోటార్ ఆన్ చేసుకుంటా. ఓకే, ఈవినింగ్ కూడా అదే సామర్థ్యం ఉంది కాబట్టి నేను వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి నేను మోటార్ ఆఫ్ చేసుకుంటా. అన్ఫోర్చునేట్లీ ఓకే, నేను నైట్లో వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాల్సి వస్తుంది, పాములు ఉండొచ్చు, తేలు ఉండొచ్చు, పాము ఏదైనా కాటం వచ్చి చనిపోయే అవకాశం ఉంటుంది కదా. అండ్ ఇంకా అక్కడ ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మోటార్ దగ్గర ప్లాస్టిక్ డబ్బాలు, ఇనుప డబ్బాలు వాడతారు. ఇనుప డబ్బాలు వాడడం వల్ల ఎలుకలు ఆ వైర్ లైన్ కట్ చేస్తాం. ఆ డబ్బాలో మనకు 3 phase కరెంట్, చాలా ఎక్సెసివ్ వోల్టేజ్ ఉంటుంది. మనం టచ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా డెడ్, ఇంకో ఆప్షన్ కూడా ఉండదు. ఈ మోటార్ కాలిపోవడం ప్రాబ్లం ఒకటి, మోటార్ కాలిపోవడం ఒకటి. అంత దూరం వెళ్ళి మన నడుచుకుంటూ వెళ్ళి తర్వాత పెట్రోల్ ఛార్జ్లు ఇన్ని, తర్వాత పాము కాట్లు, ఇదంతా అన్ని మనకు మన మ్యాన్ సేఫ్టీకి ఇష్యూస్ కదా. మ్యాన్ సేఫ్టీ అయినా అక్కడ డబ్బులు వేస్ట్ అవ్వడం మోటార్ కలిపినప్పుడు. అండ్ మోటార్ కాలిపోతే బావిల నుంచి అయినా బోర్ల నుంచి అయినా మోటార్ తీయడము పెట్టడము చాలా రిస్కీ వర్క్. సింపుల్గా మనం కిసాన్ మిత్ర మొబైల్ స్టార్టర్ పెట్టుకుంటే మొబైల్తోనే మోటార్ ఆన్ అవుతుంది, మోటార్ ఆఫ్ అవుతుంది. ఇందుకు ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయంటే, నేను 1 గంట తర్వాత మోటార్ ఆఫ్ చేసుకోవాలనుకున్నాను, నేను జస్ట్ ఒక టైమర్ సెట్ చేసుకుంటాను. టైమర్ 1 hour తర్వాత ఆగిపోవడం పెట్టుకుంటాను, మెసేజ్ ఆటోమేటిక్గా గంట తర్వాత ఆగిపోతుంది. ఓకే, అండ్ మళ్ళీ ఇంకా మోటార్లు కాలిపోకుండా ఈ డివైస్ పెట్టుకుంటే మనకు మోటార్ కాలిపోయే అవకాశం కూడా లేదు. కరెంట్ ఎన్నిసార్లు ఫ్లక్చుయేషన్స్ వచ్చినా కానీ ఇందులో టైమర్ ఉంటుంది ఒకటి. కరెంట్ వచ్చినాక ఒక 10 seconds తర్వాత మోటార్ ఆన్ అవుతుంది. సో దానివల్ల స్టార్టింగ్ కరెంట్ వచ్చినప్పుడు ఏమైందంటే మోటార్ ఎక్కువ లోడ్ తీసుకుంటుంది. ఎక్కువ లోడ్ తీసుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మర్ నుంచి అంత లోడ్ రాదన్నమాట, వోల్టేజ్ కరెంట్. సో మనం ఏం చేస్తున్నాం, కరెంట్ వచ్చినప్పుడు ఒక 10 seconds ఆగుతాం, ఆగి మెల్లగా చాలు చేసుకుంటాం. దానివల్ల మన మోటార్ డ్యామేజ్ అవకాశం ఉంటుంది. తర్వాత మోటార్ కాలిపోకుండా మనం ఒక సర్క్యూట్ పెడుతున్నాం లోపల. కొంచెం మోటార్ లోడ్ ఎక్కువ తీసుకున్నదంటే అటువంటి మోటార్ ఆఫ్ అవుతుంది. సపోజ్ ఒక 5 HP మోటార్ ఉంది, 5 HP మోటార్ ఎంత తీసుకుంటే లోడ్ 5 amps నుంచి 8 amps వరకు తీసుకుంటాం. మనం ఏం చేస్తాం, కట్ ఆఫ్ ఒక 9 amps తీసుకున్నాం అనుకో, 8 తర్వాత ఎక్కువ తీసుకుందంటే ఆటోమేటిక్గా మోటార్ ఆఫ్ చేస్తుంది. మోటార్ ఆఫ్ చేసినాం అంటే కలుస్తుంది, మోటార్ అట్లా డ్యామేజ్ అవకాశం లేదు. అనుకోకుండా మళ్ళీ మోటార్లో మెకానిజమ్స్ ఏంటి, బుష్లు ఉంటాయి అనుకో, బుష్లు బేరింగ్లు ఉంటాయి. అనుకోకుండా మోటార్ ఇట్లా కొంచెం వంగినట్టు ఆ విధంగా లోడ్ పడి బుష్లు పోతాయి, బేరింగ్లు పోతాయి. దానివల్ల మోటార్ కాలిపోవడము అన్నీ జరుగుతాయి అన్నమాట. వాడిని మనం ఏం చేస్తాం, కొంచెం లోడ్ పడగానే దాన్ని అబ్జర్వ్ చేసి మోటార్ ఆఫ్ చేస్తాం. సో అంటే దీనివల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయి మొబైల్ స్టార్టర్ తీసుకోవడం వల్ల. సో ఇది లోపల ఇంటర్నల్గా మనం వాడే పీసీబీ ఎలక్ట్రానిక్స్. యాక్చువల్లీ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్, మీకు కంప్లీట్ బోర్డ్ చూపించాలి, బట్ నేను అన్ఫార్చునేట్లీ ఈ ఇంటర్వ్యూ చెప్పాల్సి వస్తుంది. ర్యాండమ్గా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఇది. సో ఇట్లా ఉంటుంది మన బోర్డు. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ప్రోడక్ట్ గుడ్ థింగ్ ఏంటంటే మనం మంచి ప్రోడక్ట్ ఇచ్చాం కస్టమర్కి.
ప్రతి ప్రోడక్ట్ లో నేను నా ప్రోడక్ట్ అసలు ఒక 10 నడుస్తుంది అని చెప్పను. ఎందుకంటే ఎంతైనా ప్రతి ప్రోడక్ట్ లో 1000 ప్రోడక్ట్లు అన్నా 1,00,000 ప్రోడక్ట్ లో ఏ ఒక్క ప్రోడక్ట్ అన్నా చిన్న డ్యామేజ్ ఏదో అవుతుంది. సో మనం ఏం చేస్తున్నాం దానికి, మనం సర్వీస్, ఏ ప్రోడక్ట్ అయినా మనం సర్వీస్ ఇస్తాం. ఇన్ ద సెన్స్ ప్రోడక్ట్ ఏ చిన్నగా ఏమైనా కానీ మా టీము మీకు 3 రోజులలో ప్రాబ్లమ్ రిసాల్వ్ చేసి ఇస్తుంది. అయితే మేమే వచ్చి చేస్తామా, లేకపోతే మీరు కొరియర్ చేస్తే మేము చేసి మళ్ళీ మీకు రిటర్న్ చేస్తామా అంటే, మనం ఒక చిన్న ల్యాప్టాప్ ఉండాలి అంటే సర్వీస్ సెంటర్ ఉందా అని చూస్తాం, మొబైల్ కూడా సర్వీస్ సెంటర్ ఉందా అని చూస్తాం. సో అట్లా మన కంపెనీ కూడా హైదరాబాద్లో దిల్సుఖ్నగర్ లొకేషన్లో ఉంది, అవైలబుల్. ఇప్పుడు ఇక్కడ ఆల్మోస్ట్ 24/7 ఆఫీస్ అవైలబుల్ ఉంటుంది. సండే కూడా ఓపెన్ ఆఫీస్. టెక్నికల్ టీమ్ కాకుండా మార్కెటింగ్ అండ్ తర్వాత నార్మల్గా టెక్నికల్ టీం కూడా ఉంటారు. సో మనకు సర్వీస్ అనేది 24/7 అవైలబుల్ ఉంటుంది. అండ్ కస్టమర్ కాల్స్ కూడా బేసిక్గా పొలాలలో రైతులు 6 గంటలకు నుంచి వెళ్తారు కాబట్టి మనం 6 o'clock కూడా మన కాల్స్ రెస్పాండ్ అవుతున్నాం కస్టమర్స్కి అట్లా. సో మనం ఇన్ని మంచి ప్రోడక్ట్ ఇవ్వడము అండ్ సర్వీస్ కూడా ఇస్తున్నాం, మనం చాలా బెటర్ సర్వీస్. సో ఆలోచించండి, మనం చేసేది కూడా రైతుల కోసమే. నేను కంపెనీ పెట్టి ఏదో ఎదగలని కాదు, మన ప్రోడక్ట్ ప్రతి రైతుకు రీచ్ అవ్వాలి. ప్రతి రైతు తన హెల్త్ అంటే ఈ కరెంట్ షాక్ల వల్ల ఇట్ల వల్ల అండ్ దీనికోసమనే టైం కేటాయించకుండా వేరే వేరే వర్క్ల మీద వర్క్ ఎంగేజింగ్ నుండి వాళ్ళు కూడా ప్రొడక్టివిటీగా ఉండాలని మనం ఇన్నోవేటివ్ ప్రోడక్ట్ మనం ముందుకు వస్తాము. ఇది మన ప్రోడక్ట్ ప్రతి కస్టమర్కి మన ప్రోడక్ట్ రీచ్ అవ్వాలన్నదే మన విజన్ గోల్ అన్నీ. అండ్ మన టీం కూడా చాలా మంచిగా ఉంది. ప్రతి ఒక్కరు చాలా ఇదే ఎంతూజియాజం, నేను ఇలా ఎంతూజియాజంతో చేస్తున్నా, మన టీం కూడా అందరూ అలానే చేస్తున్నారు. మీ సపోర్ట్ కావాలి. మీ సపోర్ట్తోనే మనం ఇంకా కొంచెం ఎక్కువ కస్టమర్స్ని మన ప్రోడక్ట్ రీచ్ చేయొచ్చు అండ్ చాలా మంది హెల్త్ కూడా మనం సేవ్ చేయొచ్చు. థ్యాంక్ యూ.